అంతేనా వస్తాడు బాబు కాదు ఆయన నంద్యాల అది నిన్న ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాడు ఇప్పుడు 16, 17, 18, 24, 25 ఏమో ఉన్నాయి సాక్షి తప్ప సాక్షి ఉందేమ్మా ఇది తీసారా అదే సూపర్ నిన్న జరిగిన జిఎస్టీ సభలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నేను అభిప్రాయం చెప్తూ జనరల్గా ఏమన్నా ఉంటే చెప్పు నేను మీతో మాట్లాడతాను. నమస్కారం. నేడు విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము నిన్న ఏదైతే భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలనుకునే విశ్వనాయకుడి యొక్క పర్యటన నిమిత్తం సూపర్ సేవింగ్స్ ఏదైతే భారతదేశ ప్రజలు ఇన్ని రోజుల పాటు అనేక పన్నులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం వేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, అన్ని రంగాల ప్రజలు ఏదైతే మాకు అభివృద్ధి పదాన్ని నడిపిస్తున్నారు అనే గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చాలా పెద్ద సమావేశం సూపర్ సక్సెస్ సబ్జెక్టు సూపర్ జిఎస్టీ పైన. ఈ యొక్క ప్రధాన అంశము నా యొక్క అభిప్రాయం అయితే చాలామందికి ఒక అపోహ ఉంది. బీజేపీ పార్టీకి వైఎస్ జగన్ రెడ్డికి ఇంకా కొన్ని సంబంధాలు కొనసాగుతున్నాయి. అవి కానే కాదు, ఆంధ్రప్రదేశ్కు కూటమి ద్వారానే పూర్తిగా గట్టిగా నమ్మకంగా అభివృద్ధి జరిగే ఏకైక అంశం 3 పార్టీల కలిగి, అందులో బీజేపీ, టీడీపీ, జనసేన. దానికోసమే సాక్ష్యంగా అందరితో మాట్లాడడం జరిగింది. గౌరవ సీఎం గారు మాట్లాడే ముందరగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరియు ఇంట్రొడక్షను పయ్యావుల కేశవ్, మా యొక్క మంత్రి వర్మ గారు కూడా మాట్లాడించడం జరిగింది. దాంట్లో అందరికీ తెలిసిన ప్రధాన అంశాలు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి. విడిపోయిన రాష్ట్రం, అప్పుల రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్రం వలన ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి. ఒకవైపు పోయిన నెల సెప్టెంబర్ 22 నాడు పండుగ, 2 పండుగల సందర్భంగా కమింగ్ దీపావళి, మొన్న జరిగిన దసరాను దృష్టిలో పెట్టుకొని 2 GST 2 పాయింట్స్, ఒక స్లాబ్ 5, ఒకటి 18, 99% ఐటమ్స్ అంటే దాదాపు 1000 రకాలుగా ఉత్పత్తులు 5%, 1% ఐటమ్స్ మాత్రమే 18%. ఇది సులభతరంగా, సరళీకృతంగా ప్రజలకు, అన్ని తరగతులకు, పేద తరగతులకు, ముఖ్యంగా మధ్యతరగతికి, ఆ పై తరగతి వాళ్ళకు కూడా. ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్సు 12,60,000 కోట్లు, 70,000 కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాయితీ, ఉద్యోగస్తులకు కూడా. సూపర్ 6 సూపర్ హిట్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కూడా, సూపర్ సక్సెస్ కూడా. నిన్న మీటింగ్ సూపర్ సేవింగ్స్, సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ హిట్. నేను చెప్తున్నా జగన్ రెడ్డికి సూపర్ చెక్. ఈ యొక్క అన్నీ కలిపితే ఆటోమేటిక్ ఒకవైపు కూటమి బలపడితే ప్రతిపక్ష పార్టీకి చెక్కే. ఎందుకంటే రోజు అతను ఈ డెవలప్మెంట్ను పట్టించుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్ననే
మొన్న 48 గంటల కిందట గూగుల్ $15 బిలియన్, ఒక్కొక్క $1 బిలియన్ మీరు చెక్ చేసుకోవచ్చు, 9,000 ఇండియన్ రూపీస్తో సమానం. అంటే 15 బిలియన్ ఇంటూ 9,000 అంటే 1,35,000 కోట్లు. నా అంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి. తోడు చాలామంది వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వచ్చిందో దానికి తోడు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. ఒకవైపు ట్రంప్ గారి ఆలోచన, మా యొక్క అమెరికాలోనే మేము పెట్టుబడులు పెట్టండి, వేరే వాళ్ళు వచ్చి పెడితే ఎక్కువ ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. ఇంత కండిషన్ పెట్టినా కాలిఫోర్నియాలో గూగుల్ వాళ్ళదే, అమెరికా కంపెనీ అది. అమెరికా కంపెనీ అయినప్పటికీ ట్రంప్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ మన మోడీ గారి పైన ఎక్కువ, మనకు భారతదేశం పైన ఎక్కువ ట్యాక్సులు ప్రకటించినప్పటికీ కాదని ఇక్కడికి రావడం కేవలం ఎన్డీఏ కూటమి. కారణం బీజేపీ. ఇది వికసిత భారత్, వికసిత ఆంధ్ర, వికసిత కడప కావాలా, అదే కాకుండా వికసిత కమలం కావాలా. బీజేపీ పార్టీ కూడా బలపడాలా, 3 పార్టీలు బలపడాలా. ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేనతో పాటు పోవాల్సిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మాది అభివృద్ధి జరిగి 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 పెరిగి 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 మా యొక్క స్థానము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినాడు నిన్న, మీరు గమనించారు లేదో, మరొక 15 సంవత్సరాల పాటు 15 ఇయర్స్ పాటు మా యొక్క కూటమి ఉండాలా అని. నేను చెప్తున్నా, ఈ 15 కాదు, తరం 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 నిరంతరం ఉండాలి. అది నో నెగిటివ్. జగన్ ప్రతి చోట విధ్వంసం. కాబట్టి అతని పార్టీ తరిగి 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 మాది అంతరిక్ష స్థానానికి చేరితే తరిగి తరిగి అంతరించిపోయే పరిస్థితి కావాలా. ఇక్కడ కూడా కడప జిల్లాలో కూడా ఒకవైపు కొప్పర్తికి మిన్న ప్యాకేజీలో 13,640 కోట్లలో మనకు 2,250 కోట్లు మళ్ళీ అదనంగా వచ్చింది. చాలామంది అడిగినారు, శంకుస్థాపన వేసిన వాటికే వేసినారా అని. అయ్యా నాయన, మీకు తెలియకుంటే ఎవరు చెప్పాలా? ఆ రోజు ఓర్వకల్లుకు కొప్పర్తికి మన బడ్జెట్లో 2,500 చొప్పున ఈచ్. అది కాకుండా దానికి 2,800 ఓర్వకల్లుకు, అది రాయలసీమనే. ఇక్కడ 2,250 కోట్లు, ఇక్కడ మళ్ళీ అదనంగా, అంటే రెండింటికి కలిపి 4,920 కోట్లు. ఇప్పటికే కడప జిల్లాలో 17,500 కోట్ల పనులు జరుగుతున్నాయి. మరొక 6,000 కోట్లు పనులు జరగబోతున్నాయి. మెగావాట్లు 12,000 మెగావాట్లు ఈ కడప జిల్లాలో సోలారు, విండ్ పవర్ ఉత్పత్తి కాబోతున్నది. అది కాకుండా అనంతపూర్ నుంచి కృష్ణపట్నానికి ఈ యొక్క సోలార్ ఉత్పత్తి, అనంతపూర్లో ఉత్పత్తి, కడప ఉత్పత్తిని ప్యాకేజీగా చేసి ట్రాన్స్పరెన్సీ అక్కడికి పంపడానికి మరొక 23,000 కోట్లతో పెద్ద లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్. అది కూడా నిన్ననే సెంట్రల్ క్యాబినెట్, ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కలిపి దానికి అనౌన్స్మెంటు మా యొక్క ఫ్రీగా ఒక 3,000 కోట్లు, మిగతాది లోనుకు అలో చేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమకు గౌరవ ప్రధానమంత్రి గారి చెప్పిన మాట, ఇండియాకే మూలాధారము ఏపీ వైజాగ్ నగరం. ఆ వైజాగ్ నగరం తర్వాత రాయలసీమ ముఖద్వారానికి, రాయలసీమకు ఎక్కువ మేము సపోర్ట్ చేస్తామని, అందులో భాగమే జేఎస్డబ్ల్యూ కూడా 4,850 కోట్లతో అక్కడ బాంబేలో వాళ్ళ హెడ్ ఆఫీసులో అప్రూవల్ కూడా అయింది. అసలు కాలేజీలు కూడా, అసలు ఆయన కాలేజీలను కామెంట్ చేస్తాడు, 17 కాలేజెస్ పీపీపీ మోడల్లో చేస్తున్నాం అంటే అతను ఎందుకో వద్దంటున్నాడు. పెత్తనము రాష్ట్ర ప్రభుత్వాన్ని. సీట్ల సంఖ్య, పిల్లలకు ఉచితంగా వచ్చే సీట్లు, ఎంట్రన్స్ ద్వారా సీట్లు దీంట్లో ఉంటాయి. కోటా కింద, కేటగిరీ కోటా కింద ఉంటాయి. ఎక్స్ట్రా మాత్రమే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్ పోతుంది. కొన్నాళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ 3 హ్యాండ్ ఓవర్ టు స్టేట్ గవర్నమెంట్. మన ఎర్రబెల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం, సిగ్గుండాలి అతనికి. ఆ రోజు చెప్పిన మాట మేము గట్టి మీద తలపెట్టి మాట్లాడుతున్నాం. మాది పురోగతి, అతనిది అధోగతి.
మాది ధర్మ సంస్కృతితో కూడిన సౌభాగ్యం, అతనిది ధర్మ విస్మృతితో కూడిన దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం పోవాలా, అందరం పికప్ కావాలా. ప్రపంచంలో మన ఆంధ్ర వాళ్ళు, అందులో మన కడప వాళ్ళు ఎక్కడ చూసినా స్థానం వన్ అనేటట్టుగా ఉండాలి. మేము అన్ని లోటుపాట్లు ఏమున్నాయో సర్దిద్దుకోవాల్సిన అవసరం 1200 రోజులు ఉంది. రాజకీయ చైతన్యం కూడా జరగాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము బీజేపీ పార్టీకి కూడా మేము ఎక్కువ సీట్లు అడిగి తీసుకుంటాం. మా జమ్మలవాడు ఒకటిని కాదు, రాష్ట్రంలో కూడా వికసిత భారత్లో భాగంగా వికసిత కమలం కూడా కావాలా. మేము అన్ని రకాలుగా మేలు చేస్తున్నాం. ఎప్పటి కలిగి ఉంటుంది. ఈ ఎక్కువ సీట్లు ఎవరి అంటే వైఎస్ఆర్ఈలు అవుతాం. వైఎస్ఆర్కు స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత మా కూటమిలో అందరికీ ఉంది. మేము ఐక్యతగా ఉంటాం, మరింత ఐక్యతగా పనిచేస్తాం. అతనికి సూపర్ చెక్ పెడతాం. బ్రహ్మం సాగర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా చెక్ చేసే రాబోయే 1000-1200 రోజుల్లో మేము చెప్పిన, మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి, మేము చెప్పిన ఏ పని చేయకుండా, ఒక్క పని చేయకుండా మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. మేము అన్ని పనులు చేస్తే వాళ్ళకు ఓట్లు వేయాల్సిన పని లేదు. మేము అన్ని పనులు ఏ ఒక్క చేయకపోయినా, ఇప్పుడు చెప్పినట్టు నోట్ ఆర్డర్ పెట్టుకొని ఏది చేయకపోయినా మాదే తప్పు. మాకు ఓట్లే అవసరం లేదు. లిక్కర్ స్కామ్ చేసినారు 1, లిక్కర్ 2 చేసినారు. ఆ రోజు 1, ఈరోజు 2. బాహుబలి 1, బాహుబలి 2 మాదిరి మొత్తం వాళ్ళే, మొత్తం సీన్ బయటకు వచ్చింది. జోగి రమేష్ అటాచ్మెంట్ ఎవరికి అంతా రికార్డ్ అయింది. అతని బెయిల్ రద్దు కూడా ఇప్పుడు పిటిషన్ రన్ అవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అందరూ దీంట్లో ప్రతి ఒక్కరు ముద్దాయిలే. ఆడ టీటీడీ మళ్ళీ సిట్టు స్టార్ట్ అయింది లడ్డుది, అది విచారణ. కాబట్టి ఇన్ని తప్పులు చేసి, ఇన్ని మోసాలు చేసి, ఇన్ని డ్రామాలు అడిగి, ఆ రోజు కోడికత్తి డ్రామా, ఆ రోజు వివేకానంద రెడ్డి డ్రామా, ఆ రోజు కనురెప్ప డ్రామా, అన్ని స్కాములే, నో స్కీమ్స్, అన్ని కేసులే, అంతా కాసులే. నీ కాసుల మయం పోయింది, నీ కేసుల మయం స్టార్ట్ అయింది. నీకు అన్ని రకాలుగా, అది కూడా ఇప్పుడు నిన్నటి యొక్క మోడీ గారి యొక్క ప్రోగ్రాంతో ఎలాంటి బంధము జగన్కు బీజేపీకి లేదు. మేము ముగ్గురికి పూర్తి అనుబంధం ఉంది, అది లేదని నిన్నటి మీటింగ్లో అది కూడా క్లారిఫికేషన్ అయిపోయింది. కాబట్టి వైఎస్ఆర్ వాళ్ళకు ఇక సూపర్ చెక్కు అంతరించిపోయేది గ్యారంటీ. ఆ పార్టీ బ్రహ్మాండంగా గండికోట పనులు జరుగుతున్నాయి, చూడొచ్చు. అది మీరే అడగమనే అడిగినారు. ఆడ పనులు జరుగుతున్నాయి లేదా కనుక్కోండి. భార్యాభర్తల మధ్య ఒక వంట వంకాయ కూర కావాలని ఒక ఈయన అడిగితే ఆమె టెంకాయ కూర చేసింటుంది. అప్పుడు అడుగుతుంటారు, ఏంది వంకాయ బదులు టెంకాయ ఎందుకు చేసిన. కొన్ని చిన్న చిన్నవి ఉండకుండా ఏడుంటాయి. ఇది కుటుంబ కలగాల్లో వినున్నాడు కదా మా ప్రెసిడెంట్, కొన్ని విషయాలు పలకనప్పుడు మాకు అడిగే హక్కు ఉంది, సరిదిద్దుకునే దానికి హక్కు ఉంది. నిలదీసే మా పార్టీ ప్రెసిడెంట్ ఇది కరెక్ట్, కొన్ని చేయాల్సిందే. చేయనప్పుడు అడుగుతాం, ఎందుకు అడగము? టీచరు తప్పు చెప్తాడు, స్టూడెంట్ అడగాల్సిందే. స్టూడెంట్ తప్పు చేస్తాడు, టీచర్ అడగాల్సిందే. అంటే వాళ్ళ బంధం లేనట్ట. నకిలీ మద్యాన్ని సిబిఐకి అప్పగించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఎందుకు సిబిఐ ఇవ్వడానికి వెనుకడికి సిట్టు విచారణ కాదు? వెనుకడుగు కాదు, ముందడుగు కాదు. అతని ముందు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగితే, మొన్నటి వరకు వివేకానంద రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమని మాట్లాడినాడు? ముందు సిబిఐ వద్దన్నాడు. ఫస్ట్కు సిబిఐ కావాలన్నాడు 2019 మార్చి 15. మళ్ళీ తను సీఎం అయితేనే సిట్టు 2 కావాలా, సిట్టు సిబిఐ వద్దన్నాడు. మళ్ళీ మేము కోర్టుకు పోతే సిబిఐ. కానీ సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళే ఏ అక్యూజ్డ్గా చేస్తే లేదు సిబిఐ సరిగా లేదంటాడు. అంటే సిబిఐ వాళ్ళ జోబిలో తొత్తు అనుకుంటున్నాడు. ఎస్ అంటాడు, నో అంటాడు. ఇది సిబిఐకి పోయేంత పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా సిబిఐకి ఇస్తాం. ఈ సిట్టు కానప్పుడు సిట్టులోనే భాగవతం బయటకు వచ్చింది. ప్రతి దానికి పిల్లోడు అమ్మ పాలు బుడిపాలు అన్నట్టు సిబిఐ ప్రతిసారి బుడిపాలు కాదు. సిబిఐకి ఒక అథెంటిక్ ఉంది. పరిస్థితులు ఇక్కడ చక్కదిద్దనప్పుడు కానప్పుడు మాత్రమే సిబిఐ, ప్రతిసారి సిబిఐ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ నకిలీ మద్యాన్ని ఆందోళన జరుగుతుంటే మరి ఎందుకు కూడా ప్రభుత్వం ఇందులో గుర్తించలేకపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇప్పుడు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేని ఒక సామెత. ముందు లోతుకు తెలియంది ఎట్లా జరుగుతుంది. ముందు వివేకానంద రెడ్డిది కూడా మా మీదకి తోచినప్పుడు అందరూ మేమే అనుకున్నారు. మెల్లమెల్లగా వాళ్ళకే పోయింది. అంతవరకు మేము అనుకున్నారు కదా, ఎందుకు తెలుసుకోలేకపోయినట్టు. ఆ రోజు కూడా ప్రభుత్వం ఉన్నది, టైం పడుతుంది. సో అది అతి జాగ్రత్తగా మోసంగా చేసినట్టు వాళ్ళకు అంత ఈజీ కాదు. జాగ్రత్తగా మోసం చేసినారు,
టైం పట్టింది బయటకు వచ్చింది. ఇప్పుడు కేసులు అనేది ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ కేసులు ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కోర్టులు వ్యవహారం అనేది టక తెగే వ్యవహారం కాదు. మా ఇంట్లోనే మాదే జరిగింది. మా శంకర్రెడ్డి మా పెదనాన్నని చంపినప్పుడు రామసుబ్బారెడ్డి దాంట్లో అక్యూజ్డ్ అయితే ఎప్పుడో 1990లో జరిగితే 2019 అంటే 29 ఏళ్ల పాటు కేసు జరిగింది. అట్టే శివారెడ్డి కేసు కూడా 7 సంవత్సరాలు జరిగింది. కేసులు అంత ఫాస్ట్గా మూవ్ కావు, ఎందుకంటే జడ్జీల సంఖ్య తక్కువ ఉంది, కేసుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. దాన్ని రన్ చేసుకుంటా రాబట్టే మొన్న పోయిన 16వ తేదీ నాడు గౌరవ సుప్రీంకోర్టు నాంపల్లె కోర్టుకు హ్యాండ్ అవుట్ చేసింది. రేపు 23వ తేదీ నాడు మళ్ళీ హీరింగ్ ఉంది. అది దీంట్లో గ్యాపులు పెట్టి వాళ్ళు కోర్టుకు పోతారు లేట్ అయ్యేదానికోసం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారము కోర్టుకు వాయిదా వస్తానే ఒకటి ప్రొడ్యూస్ చేస్తాడని అక్కడ పోవాలి ఇక్కడ వాళ్ళని వాయిదాల కోసం ఎన్నో డ్రామాలు అన్నాడు. ఆ డ్రామాల టైం అయిపోయింది. 11 నామినేషన్లు పడినాయి. అతను ఊరికే సొల్లు మాట్లాడతాడు. మహిళలు సహితము నామినేషన్ తర్వాత మా మహిళలు ఆయన పృథ్వీరాజ్ ఎమ్మెల్యే గారు 3000 ఓట్లకు తక్కువ వస్తే మొఖాన ఎంగిలి పోయమన్నాడు. ఇంకా అతని ఎంగిలి అతనే మూసుకోవాల్సిందే. 3000 కాదు, 680 ఓట్లు వచ్చినాయి. 3000తో గెలవడం కాదు. నామినేషన్ వేయలేదా, వేసినారా? ఇంకా ముందుగానే ఓ పాట ఉంది, ఉప్పు అంటానే ఉలిక్కి పడ్డావే అని. ఉప్పు అంటానే ఉలిక్కి పడతారు. వాళ్ళ బలహీనత అది, వాళ్ళ దరిద్రం అది. రైట్.